నమస్కారం. చిక్కలవది స్పందన న్యూస్కి స్వాగతం. నేను మీ సంతోష్. ముందుగా స్పందన టీవీ ప్రేక్షకులకు, కేబుల్ ఆపరేటర్లకు, ఎంఎస్ఓలకు, అధికారులకు, అనధికారులకు హోలీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు వార్తా విశేషాలు ఇలా ఉన్నాయి. గ్రస్తోదయ చంద్రగ్రహణం సందర్భంగా అరసవేల్లోని శ్రీ సూర్యనారాయణ స్వామి దేవాలయంలో ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టారు. గ్రహణం నేపథ్యంలో ఈరోజు ఉదయం దేవాలయ తలుపులు మూసివేశారు. మంగళవారం ఉదయం స్వామివారికి నిత్యార్చన మరియు బాలభోగం కార్యక్రమాలు పూర్తయిన అనంతరం ఉదయం 9:30 ఆలయ తలుపులు మూసివేశారు. గ్రహణం ముగిసిన తరువాత ఆలయ శుద్ధి, సంప్రోక్షణ, పుణ్యాహవచనం, నిత్యార్చన, మహారాజభోగం కార్యక్రమాలను అర్చక బృందం శాశ్వతంగా నిర్వహించనుంది. గ్రహణ శాంతి కార్యక్రమాలు పూర్తయిన అనంతరం మార్చి 4వ తేదీ బుధవారం ఉదయం 6:30 నుండి భక్తులకు యథావిధిగా స్వామివారి సందర్శనం కల్పించనున్నట్లు ఆలయ ప్రధాన అర్చకులు ఇప్పిల శంకర్ శర్మ తెలిపారు. ఈ విషయాన్ని శ్రీ సూర్యనారాయణ స్వామి దేవస్థానం కార్యనిర్వహణ అధికారి కేఎన్విడివి ప్రసాద్ వెల్లడించారు. ప్రపంచ శ్రవణ దినోత్సవం సందర్భంగా జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ ఆధ్వర్యంలో స్థానిక బెహరా మానవ వికాస్ కేంద్రాన్ని డిఎల్ఎస్ఏ సెక్రటరీ కె హరిబాబు సందర్శించారు. ఈ సందర్భంగా మానసిక వికలాంగులకు హీరింగ్ మిషన్లను అందజేసి సేవలను ప్రారంభించారు. రోగుల సమస్యలను తెలుసుకుని అవసరమైన చట్టపరమైన సహాయం, వైద్య చికిత్స అందిస్తామని తెలిపారు. సంక్షేమ పథకాల ప్రయోజనాలు కల్పించాలని అధికారులకు సూచించారు. డిఎంఎన్హెచ్ఓ కె అనిత సౌజన్యంతో పిల్లలకు ఫలాలు, బిస్కెట్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో డాక్టర్ శివరంజని, డాక్టర్ ఈ అఖిలారాణి, సంస్థ నిర్వాహకులు పాల్గొన్నారు. చంద్రగ్రహణం సందర్భంగా శ్రీకాకుళం గుడివీధిలోని బలరామక్షేత్రం శ్రీ ఉమారుద్ర కోటేశ్వర స్వామి ఆలయాన్ని మంగళవారం ఉదయం 11 అర్చకులు మూసివేశారు. గ్రహణ కాలంలో ఆలయ సాంప్రదాయాల మేరకు భక్తుల దర్శనాన్ని నిలిపివేసినట్లు ఆలయ ప్రధాన అర్చకులు ఆరవెల్లి శ్రీరామూర్తి శర్మ తెలిపారు. గ్రహణం ముగిసిన అనంతరం ఆలయ శుద్ధి కార్యక్రమాలు నిర్వహించి బుధవారం ఉదయం 5 తిరిగి దర్శనానికి తెరవనున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో సుకన్య, అర్చకులు ఆరవెల్లి చంద్రశేఖర్ శర్మ, ఆలయ సిబ్బంది ఉన్నారు. మనకి స్పర్శ అనేటప్పటికీ మనకి అప్పటికింకా సాయంత్రం సమయం కాబట్టి చంద్రోదయం సమయం 6:10 మనకి చంద్రోదయ సమయం. ఆ సమయం నుంచి కూడా 6:50 వరకు కూడా ఆ యొక్క చంద్రగ్రహణం అనేటువంటిది ఒక సుమారు 40 నిమిషాలు వరకు మనకు కనిపిస్తుంది. ఆ సమయంలో విడుపు స్నానం మనం చేయవలసి ఉంటుంది. అదేవిధంగా పట్టు స్నానం 3:10 అయితే చేయాలి. చంద్రగ్రహణం మనకు విడుపు సమయంలో కనిపిస్తుంది కాబట్టి మనందరికీ కూడా భారతదేశంలో చంద్రగ్రహణం ఉంది. ఈ విధంగా ఈరోజు స్వామివారి కవాట బంధనం 11 స్వామివారి తాలూకా మహాభోగం చెల్లించిన తర్వాత ఆ యొక్క దేవాలయం తాలూకా తలుపులు మూతవేయడం జరిగింది. మళ్ళీ రేపు ఉదయం 6 నుంచి స్వామివారి తాలూకా కార్యక్రమాలు ప్రాతకాలార్చన ప్రారంభమవుతాయి. రట్టి గ్రామంలో జరుగుతున్న శ్రీ వల్లభ నారాయణ స్వామి డోలా పౌర్ణమి యాత్ర సందర్భంగా సముద్ర స్నానాలకు వచ్చిన భక్తుల భద్రత కోసం బారువా మెరైన్ సిఐ రమేష్ ఆధ్వర్యంలో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో సోమవారం మధ్యాహ్నం సోంపేట గాంధీనగర్కు చెందిన 23 ఏళ్ల యువకుడు ఆర్ది వాసుదేవ్ సముద్ర స్నానం చేస్తూ ప్రమాదవశాత్తు మునిగిపోయాడు. విధుల్లో ఉన్న మెరైన్ సిబ్బంది వెంటనే స్పందించి యువకుడిని రక్షించారు. వెంటనే ప్రథమ చికిత్స అందించి సిపిఆర్ చేసి ప్రాణాలను కాపాడారు. తరువాత 108 అంబులెన్స్ ద్వారా హరిపురం పిహెచ్సికి తరలించారు. యువకుడిని సమయానికి రక్షించిన మెరైన్ పోలీసులను యాత్రికులు ప్రశంసించారు. ఈ రక్షణ చర్యల్లో సిఐ రమేష్, ఏఎస్ఐ కోదండరావు, హెడ్ కానిస్టేబుల్ ఉమామహేశ్వరరావు, కానిస్టేబుల్స్ సంగమేశ్వరరావు, హరిప్రసాద్ రాజు, హోంగార్డ్ వెంకటేష్ పాల్గొన్నారు. శ్రీకాకుళం జిల్లా కేంద్రం గుడివీధిలో వెలిసిన ప్రసిద్ధ బలరామ క్షేత్రమైన శ్రీ ఉమారుద్ర కోటేశ్వర స్వామివారి దేవాలయంలో శ్రీ రుక్మిణి సమేత సత్యభామ సమేత శ్రీ కృష్ణ పరమాత్మ స్వామివారికి డోలోత్సవం మంగళవారం అత్యంత వైభవంగా నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకులు ఆరవెల్లి శ్రీరామూర్తి శర్మ పర్యవేక్షణలో అర్చకులు ఆరవెల్లి చంద్రశేఖర్ శర్మ ఆధ్వర్యంలో ఉత్సవ మూర్తులను పురవీధుల గుండా ఘనంగా ఊరేగింపుగా తీసుకువెళ్లారు. అనంతరం డోలో మండపంలో ఊంజల సేవను భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా ఉత్సవ మూర్తులకు ప్రత్యేక పూజలు, అర్చనలు జరిపి తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు. కార్యక్రమం ముగిసిన అనంతరం మళ్లీ పురవేదల గుండా ఊరేగింపుగా స్వామివారిని కోటేశ్వర ఆలయానికి తీసుకొచ్చారు. ఈ ఉత్సవంలో ఆలయ కార్యనిర్వహణ అధికారి సుకన్య, ట్రస్ట్ బోర్డు చైర్మన్ పాండ్రంకి విదేవేంద్ర నాయుడు, ట్రస్ట్ సభ్యులు బెహరా శ్రీదేవి, చిన్నరాజు, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు. శ్రీ ఉమారుద్ర కోటేశ్వర స్వామి దేవాలయం, శ్రీకాకుళం. నా పేరు ఆరవెల్లి శ్రీరామమూర్తి శర్మ. ఈరోజు స్వామివారికి డోలోత్సవం కార్యక్రమం జరిగింది. నిన్న కామదహనం అనేటువంటి కార్యక్రమం జరిగింది. కామదహనం నిన్న సాయంత్రం పార్వతీ పరమేశ్వరుని ఊరేగింపుగా తీసుకుని వెళ్ళి ఇక్కడ గుడివీధి జంక్షన్ దగ్గర కామదహనం కార్యక్రమం చేయడం జరిగింది. ఈరోజు ఉదయం 8 నుంచి కూడా స్వామివారిని డోలో మండపానికి రుక్మిణి సహిత సత్యభామ శ్రీకృష్ణ పరమాత్మని తీసుకొని వెళ్ళి ఊంజల సేవ చేయడం జరిగింది.
ఈ విధంగా ఈరోజు డోలో ఉత్సవం అనేటువంటి కార్యక్రమం జరిగింది. బెంగళూరుకు చెందిన ఉన్నతి సంస్థ ఆధ్వర్యాన ఈరోజు హెచ్ఆర్లోని స్థానిక ఎన్టీఆర్ మహిళా ప్రాంగణంలో జాబ్ మేళాను మహిళా అభ్యర్థుల కోసం నిర్వహించారు. ఈ జాబ్ మేళాలో సుమారుగా 100 మంది మహిళా అభ్యర్థులు పాల్గొనగా టాటా ఎలక్ట్రానిక్స్ సంస్థ ప్రతినిధులు శ్రావణ్ కుమార్ పాల్గొని తమ సంస్థకు అనుకూలమైన అభ్యర్థులను ఎంపిక చేశారు. అనంతరం ఉన్నతి సంస్థ ప్రతినిధి రంజిత్ కుమార్తో కలిసి అభ్యర్థులకు జాబ్ ఆఫర్ లెటర్లను అందజేశారు. ఈ సందర్భంగా హెచ్ఆర్ శ్రావణ్ కుమార్ మాట్లాడుతూ తమ సంస్థలో జాబ్ వచ్చిన వారందరికీ అభినందనలు తెలియజేస్తూ రాని వారు మరలా ప్రయత్నించాలని సూచించారు. తమ సంస్థ ఉద్యోగులకు అందిస్తున్న ప్రయోజనాలు అలాగే భవిష్యత్ ప్రయోజనాలను వివరించారు. ఈ సందర్భంగా ఉన్నతి సంస్థ ప్రతినిధి రంజిత్ కుమార్ మాట్లాడుతూ తమ సంస్థ ద్వారా శిక్షణ పొందిన అభ్యర్థులకు ఈరోజు నిర్వహించిన జాబ్ మేళాలో 40 మందికి ఉద్యోగ అవకాశాలు రావడం ఆనందంగా ఉందన్నారు. ఈ సందర్భంగా ఉద్యోగ అవకాశాలు ఇచ్చిన అభ్యర్థులు తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నతి సంస్థకు ప్రతినిధులకు కృతజ్ఞతలు తెలిపారు. అంగన్వాడీలపై ప్రభుత్వ నిర్బంధకాండ అమానుషమని సిఐటియు జిల్లా అధ్యక్షులు సిహెచ్ అమ్మన్నాయుడు, ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి డి సుధా విమర్శించారు. విజయవాడ ధర్నా చౌక్లో మహాధర్నా నిర్వహిస్తున్న అంగన్వాడీలను వేకోజామున అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ శ్రీకాకుళంలో ఆర్టీసీ బస్టాండ్ నుంచి డైనెట్ జంక్షన్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అంగన్వాడీలకు వెంటనే వేతనాలు పెంచాలని, కనీస వేతనం, పీఎఫ్, ఈఎస్ఐ పెన్షన్ సౌకర్యాలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఐసీడీఎస్కు తగిన బడ్జెట్ కేటాయించలేదని, ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో ఎన్వి రమణ, అల్లు సత్యనారాయణ, ఎస్ఆర్ ప్రకాశ్రావు, పి లతాదేవి, బి ఆదిలక్ష్మి, జె కాంచన, వై జ్యోతి, ఎస్ రమణమ్మ, కనకం, ఆర్ చంద్రమౌళి తదితరులు పాల్గొన్నారు. నగరంలో పారిశుద్ధ్యం, పరిశుభ్రతపై జిల్లా కలెక్టర్ స్వప్నందన్ కర్పణకర్ ఆకస్మికంగా పర్యటించారు. కలెక్టర్ బంగ్లా సమీపంలోని సంతోషిమాత ఆలయం పరిసర రోడ్ల వద్ద స్థానికులు స్వచ్ఛందంగా చేపట్టిన శుభ్రత పనులను ఆయన అభినందించారు. డి పార్వతి, పి జానకి, పేట పద్మావతి, లక్ష్మణరావు, శ్రీదేవి తదితరులు స్వయంగా శుభ్రత కార్యక్రమాల్లో పాల్గొనడం పట్ల కలెక్టర్ ఆనందం వ్యక్తం చేశారు. నగర ప్రజలందరూ ఇలాగే పరిశుభ్రతపై శ్రద్ధ వహిస్తే వ్యాధులు దూరంగా ఉంటాయని సూచించారు. అనంతరం నూతన కలెక్టరేట్ సముదాయ ప్రాంగణంలో జరుగుతున్న ఫ్లోరింగ్ పనులు, భవనాల్లో ఎలక్ట్రిక్ వర్క్లను పరిశీలించారు. వరల్డ్ హీరింగ్ డే సందర్భంగా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో జిల్లా పరిధిలోని ఒక మూగ చెవిటి పాఠశాలలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. డిఎంఎన్హెచ్ఓ డాక్టర్ కె అనిత ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో వైద్య నిపుణులు చెవి సంబంధిత వ్యాధుల నివారణ, తొందరగా గుర్తింపు, సమయానికి చికిత్స ప్రాముఖ్యతపై వివరించారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో అందుబాటులో ఉన్న వైద్య సేవల గురించి అవగాహన కల్పించారు. వినికిడి లోపాలను తొందరగా గుర్తిస్తే జీవన ప్రమాణాలు మెరుగుపడతాయని అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎన్సిడి ప్రాజెక్ట్ ఆఫీసర్ డాక్టర్ కె శివరంజని, డాక్టర్ ఈ అఖిలారాణి, పాఠశాల ఉపాధ్యాయులు, ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా శ్రీకాకుళం మహిళా పోలీస్ స్టేషన్లో రక్తదాన శిబిరం నిర్వహించారు. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు ఎస్హెచ్ఓ ఇన్స్పెక్టర్ నారీమణి ఆధ్వర్యంలో లయన్స్ క్లబ్ సౌజన్యంతో ఈ కార్యక్రమం జరిగింది. ఈ శిబిరానికి శ్రీకాకుళం సబ్ డివిజన్ అధికారి డిఎస్పీ వివేకానంద ముఖ్య అతిథిగా హాజరై రక్తదానం మహాదానం అని పేర్కొన్నారు. రక్తదానం చేసిన వారికి ప్రశంసా పత్రాలు అందజేశారు. కార్యక్రమంలో సబ్ ఇన్స్పెక్టర్లు చంద్రకళ, లావణ్య, వన్ స్టాప్ సెంటర్ పారామెడికల్ స్టాఫ్ స్రవంతి, ఎస్ఎస్ జ్యువెలరీస్ యాజమాన్యం నటుకుల మోహన్ రావు, మహిళా పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. వికసిత్ భారత్ జీరామ్జీ కార్యక్రమాన్ని ప్రతి గడపకు చేర్చాలని జిల్లా కలెక్టర్ స్వప్నందన్ కర్పణకర్ అధికారులను ఆదేశించారు. స్థానిక జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో డ్వామా పీడీ బి లవరాజుతో కలిసి ఈ పథకానికి సంబంధించిన నూతన అవగాహన గోడ పత్రికను కలెక్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ నూతన విధానం ద్వారా ఉపాధి హామీ కూలీలకు ఏడాదికి 125 రోజుల వేతన ఉపాధి లభిస్తుందని తెలిపారు. వేతనాలు నిర్దేశిత గడువులో చెల్లించబడతాయని, ఒకవేళ ఆలస్యమైతే నిబంధనల ప్రకారం పరిహారం కూడా అందించనున్నట్లు స్పష్టం చేశారు. శక్తివంతమైన నిరుద్యోగ వృత్తి వ్యవస్థ కూడా ఈ కార్యక్రమంలో కీలక అంశమని పేర్కొన్నారు. కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. మేనేజ్మెంట్ ఫెస్ట్ పోటీల్లో శ్రీ శివాని విద్యార్థుల సత్తా చాటారు. టెక్కలిలోని ఆదిత్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్ ఐటమ్ కళాశాలలో నిర్వహించిన మేనేజ్మెంట్ ఫెస్ట్లో శ్రీ శివాని ఇంజనీరింగ్ కళాశాల ఎంబీఏ మొదటి సంవత్సరం విద్యార్థులు ప్రథమ స్థానాలు కైవసం చేసుకున్నారు. ఫిబ్రవరి 28వ తేదీన జరిగిన ఈ పోటీల్లో వివిధ విభాగాల్లో విద్యార్థులు తమ ప్రతిభను ప్రదర్శించారు. హెచ్ఆర్ ఈవెంట్, హెచ్ఆర్ హాస్టల్ విభాగంలో ఎం దివాకర్, జి అవినాష్ జట్టు ప్రథమ బహుమతి సాధించింది. మార్కెటింగ్ మంత్ర ఈవెంట్లో ఎండి ఇర్ఫాన్, ఎల్ సాయి కుమార్ జట్టు మొదటి స్థానంలో నిలిచింది. విజేతలకు నగదు బహుమతులతో పాటు ప్రశంసా పత్రాలు అందజేశారు. విద్యార్థుల విజయంపై కళాశాల యాజమాన్యం విఎంఎం సాయినాథ్ రెడ్డి, కె దుర్గా శ్రీనివాస్, పి దుర్గా ప్రసాద్ రాజు, డి వెంకట్రావు,
డాక్టర్ ఎస్ శ్రీనివాసరావు, ప్రిన్సిపల్ వై శ్రీనివాసరావు, వైస్ ప్రిన్సిపల్ జిటి చంద్రశేఖర్, ఎంబీఏ విభాగాధిపతి కె రవికుమార్ అభినందనలు తెలిపారు. ఇటువంటి పోటీల్లో పాల్గొనడం ద్వారా విద్యార్థుల సృజనాత్మకత, నాయకత్వ లక్షణాలు మెరుగుపడతాయని వారు పేర్కొన్నారు. అధ్యాపకులు డాక్టర్ ప్రసాదరావు, విఏ వంశీకృష్ణ, ఏ ప్రవల్లిక, నవీన తదితరులు కూడా విద్యార్థులను అభినందించారు. శ్రీకాకుళం నగరంలోని గొంటి వీధిలో ఉన్న విద్యాధరి కాలేజీలో విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిని పరిశీలించేందుకు ప్రత్యేక వైద్య శిబిరం నిర్వహించారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో మెడికల్ సిబ్బంది కాలేజీ ప్రాంగణంలోనే మెడికల్ చెకప్ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా విద్యార్థులకు రక్తపోటు, షుగర్ స్థాయిలు, హెమోగ్లోబిన్ పరీక్షలు, శ్వాసకోశ సమస్యలు, జ్వరం, చర్మ సంబంధిత వ్యాధులు తదితర అంశాలపై సమగ్ర ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు. అవసరమైన వారికి మందులు అందజేసి మరింత పరీక్షలు అవసరమైతే ప్రభుత్వ ఆసుపత్రికి రావాలని సూచించారు. ఇటీవల సీజనల్ వ్యాధులు వ్యాపిస్తున్న నేపథ్యంలో విద్యార్థులు వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని, శుద్ధి చేసిన త్రాగునీరు మాత్రమే వినియోగించాలని, బయట ఆహారం తగ్గించాలని వైద్యులు సూచించారు. అలాగే జ్వర లక్షణాలు కనిపిస్తే నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్యులను సంప్రదించాలని తెలిపారు. కార్యక్రమంలో డివిజన్ ఇన్ఛార్జ్ పొలిటికల్ అబ్జర్వర్ ఎస్వి రమణమాదిగ, వైద్యులు ప్రత్యూష, అరవింద కుమారి, నాగమణి, మేరీ, శశికళ, అడిషనల్ డిఎంఎన్హెచ్ఓ శ్రీకాంత్, నర్సింగ్ సిబ్బంది, కాలేజీ ఉపాధ్యాయులు పాల్గొన్నారు. కష్టపడి చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని, లక్ష్య సాధనలో ఎప్పుడూ వెనకడుగు వేయొద్దని జిల్లా కలెక్టర్ స్వప్నేందర్ పొన్కర్ విద్యార్థులకు పిలుపునిచ్చారు. రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ ఆధ్వర్యంలో సివిల్ సర్వీసెస్ శిక్షణకు ఎంపికైన అభ్యర్థుల కోసం నిర్వహించిన రాత పరీక్షలో జిల్లా నుంచి ఎంపికైన 2 అభ్యర్థులను సోమవారం కలెక్టర్ ట్యాబ్లను అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం అందిస్తున్న ఈ ప్రోత్సాహకాన్ని సద్వినియోగం చేసుకుని సివిల్ సర్వీసెస్లో విజయాన్ని సాధించాలని అభ్యర్థులకు ఆకాంక్షించారు. కార్యక్రమంలో ఎస్సీ కార్పొరేషన్ ఈడీ వినాయకం రెడ్డి తదితరులు పాల్గొన్నారు. బీఆర్ఆర్ వంశధార ప్రాజెక్టు పరిధిలోని నీటి వినియోగదారుల సంఘాలు, డిస్ట్రిబ్యూటరీ కమిటీల సమావేశం పర్యవేక్షక ఇంజనీర్ రామచంద్రరావు ఆధ్వర్యంలో జరిగింది. కాలువల మరమ్మతులు, ఆధునీకరణ పనులు, నీటి పన్ను వసూళ్ల బలోపేతం, గొట్టా బ్యారేజ్ నిర్వహణకు నిధుల విడుదల వంటి అంశాలపై తీర్మానాలు చేశారు. తీర్మానాల అమలుతో నీటి సరఫరా వ్యవస్థ మెరుగుపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. సమావేశంలో ప్రాజెక్ట్ కమిటీ చైర్మన్ అరవల రవీంద్ర పాల్గొన్నారు. ఈ నెల 5వ తేదీన వికసిత్ భారత్ యూత్ పార్లమెంట్ కార్యక్రమం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విశ్వవిద్యాలయం, ఎన్ఎస్ఎస్ యూనిట్, మేరా యువ భారత్ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన గోడ పత్రికలను జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ స్వప్నేందర్ పొన్కర్, జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యువతలో నాయకత్వ లక్షణాల పెంపు, దేశ అభివృద్ధిలో భాగస్వామ్యాన్ని పెంచేందుకు ఇటువంటి కార్యక్రమాలు దోహదపడతాయని తెలిపారు. యూత్ పార్లమెంట్ వేదికగా యువత తమ అభిప్రాయాలను వెలిబుచ్చి వికసిత్ భారత్ సాధనలో భాగస్వాములు కావాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మేరా యువ భారత్ డిప్యూటీ డైరెక్టర్ కె వెంకట ఉజ్వల్, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ డాక్టర్ వనజ తదితరులు పాల్గొన్నారు. పాత శ్రీకాకుళంలో డాక్టర్ శ్రీనివాస్ పట్నాయక్ చారిటీస్ వార్షికోత్సవం ఈరోజు ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా సీనియర్ ఫిజియోథెరపిస్ట్ డాక్టర్ శ్రీనివాస్ పట్నాయక్ మాట్లాడుతూ సమాజంలో ప్రతి ఒక్కరూ సేవాభావంతో ముందుకు వచ్చి సమాజ సర్వతోముఖ అభివృద్ధికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. సేవా కార్యక్రమాల ద్వారా అవసరమైన వారికి తోడ్పాటు అందించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు. వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని పేదలకు వస్త్ర వితరణతో పాటు ఆర్థిక సహాయం కూడా అందజేశారు. ఈ కార్యక్రమంలో బగ్గం రాధా రమాదేవి, పోలు మహింతి ఉమామహేశ్వరరావు, డాక్టర్ వినీలాబాయ్ పట్నాయక్, కరకవలస సురేష్, తేజ అశ్విని, కర్నేని హరిబాబు తదితరులు పాల్గొన్నారు. పచ్చి కొబ్బరితో పలు ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఆ వివరాలేంటో ఈరోజు ప్రసారమయ్యే ఆరోగ్యమే మహాభాగ్యంలో తెలుసుకుందాం. కొబ్బరి బొండాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. కొబ్బరి బొండం నీటిలో ఎన్నో పోషకాలు ఉంటాయి. అయితే నీటిని తాగిన తర్వాత అందులో ఉండే లేత కొబ్బరిని కొందరు తింటారు. అలాగే టెంకాయలను కొట్టినప్పుడు వచ్చే కొబ్బరిని కూడా చాలామంది ఇష్టంగా తింటారు. కాకపోతే ఆ కొబ్బరి ముదిరిపోయి ఉంటుంది. కానీ పచ్చి కొబ్బరిని తినడం వల్ల ఆరోగ్యకరమైన ప్రయోజనాలు కలుగుతాయి. కొబ్బరి నూనెలాగే పచ్చి కొబ్బరికి కూడా మనకు మేలు చేస్తుంది. పచ్చి కొబ్బరిని తినడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం. మలబద్ధకం సమస్య ఫైబర్ తక్కువగా ఉండే ఆహారాలను తక్కువగా తినడం వల్ల వస్తుంది. అయితే ఈ పచ్చి కొబ్బరిని తినడం వల్ల మలబద్ధక సమస్య నుంచి బయటపడవచ్చు. దానికి కారణం ఏంటంటే 61% మేర ఫైబర్ అనేది దీనిలో ఉంటుంది. ఇతర పండ్లు, కూరగాయలతో పోలిస్తే దీనిలో చాలా ఎక్కువ. జీర్ణక్రియ సాఫీగా సాగడానికి కూడా ఉపయోగపడుతుంది. కొంతమందికి చర్మం పొడిగా మారుతుంటుంది. అలాగే వెంట్రుకలు చిట్టడం అనే సమస్యలు ఉంటాయి. ఈ సమస్యలు ఉన్నవారు పచ్చి కొబ్బరిని రోజు తినాలి. దీంతో కొబ్బరిలో ఉండే ఆరోగ్యకరమైన క్రొవ్వులు చర్మ సౌందర్యాన్ని పెంచుతాయి. అంతేకాకుండా చర్మం ముడతలు పడకుండా యవ్వనంగా కనపడే విధంగా చేస్తుంది. అలాగే కొబ్బరి నీరు
మెనోలారిన్ లారిక్ యాసిడ్లు ఉంటాయి కనుక అది యాంటీ బ్యాక్టీరియల్ యాంటీ ఫంగల్ ఏజెంట్గా పనిచేస్తుంది. దీంతో మొటిమలు రావడం అనేది కూడా తగ్గుతుంది. చుండ్రు సమస్యతో అనేక మంది ఇబ్బంది పడుతుంటారు. ఇక బరువులు తగ్గాలనుకునేవారు ఈ పచ్చి కొబ్బరిని ఆహారంలో భాగంగా చేసుకుంటే శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గుతాయి. పచ్చి కొబ్బరిలో ఉండే ఆరోగ్యకరమైన క్రొవ్వులు మన శరీరంలోని కొవ్వును కరిగిస్తాయి. దీంతో ఆకలి నియంత్రణలో ఉండడంతో బరువు అనేది ఆటోమేటిక్గా తగ్గుతారు. కొబ్బరిలో యాంటీ బ్యాక్టీరియల్ యాంటీవైరల్ గుణాలు ఉంటాయి. అందువల్ల దాన్ని తింటే రోగనిరోధక శక్తి పెరుగుతుంది. గొంతు బ్రాంకైటిస్ సమస్య తగ్గుతాయి. ఇక మానసికంగా ఆరోగ్యంగా ఉండడానికి కొబ్బరిని ఆహారంలో భాగంగా చేసుకోవాలి. కొబ్బరిలో మీడియం చైన్ ట్రైగ్లిజరైడ్స్ ఉంటాయి. ఇవి కెటోజెనిక్ గుణాలను కలిగి ఉంటాయి. అందువల్ల అల్జీమర్స్ వంటి వ్యాధులు రాకుండా ఉంటాయి. అందుకే పచ్చి కొబ్బరి తినడం వల్ల ఆరోగ్యానికి ఎలాంటి హానికరం కాదని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ఈరోజు వార్తల్లో ఒక మంచి మాటను విందాం, ఆచరిద్దాం. సమాజ శ్రేయస్సును కాంక్షించే మహనీయుల మాటల్లోంచి ఈరోజు జీవనం గమనం గమ్యం. దీర్ఘ బ్రతుకులో కాలమే భారమవుతుంది. దివ్య జీవితంలో కాలమే అల్పమవుతుంది. అన్ని జంతువుల జీవనసారము అనుభవం చెందడమే. మనిషి ఒక్కడే అనుభవము కాకుండా ఇంకా ఏవో పొందాలని ఎప్పుడూ చతికిలబడతాడు. ఓం శ్రీ గాయత్ర్యై నమః. స్పందన ప్రేక్షకుల కోసం స్పందన న్యూస్ని ఇప్పుడు యూట్యూబ్లో అందుబాటులో ఉంచడమైంది. ఎస్డివి స్పేస్ స్పందన అని టైప్ చేసి వీక్షకులు తమ అనుకూలమైన సమయంలో న్యూస్ని వీక్షించగలరు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరలా ప్రసారం అయ్యే స్పందన న్యూస్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. మీ మాటే మా బాట.